నీళ్ళ వారేసి ఒక్క నిమిషం. ఆహా ఈడ నెలది గిరియోడు పైకి రా. అది దరుండ పడికే కానొస్తుంది, లేకుంటే అడుగు ముట్టు అది వైర్ ఉన్నది. ఇంకో మోటార్ శంకర్ అదేడు గడ్డ ఎత్తుకపోయింది దీన్ని మొత్తం మధ్యలోకి ఎత్తుకపోయింది. అదేమో కంబైండ్ మోటార్, అదేమో ఇప్పటికి ఒక 40 మోటార్లు పోయినాయా? 40-50 మోటార్లు పోయినాయి సైడ్ ఇవి రెండు ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడే ఈ 2-3 ఏళ్ళ అది మన షాక్ తీసేసి పీసులు వీకేసి ఇది మోటార్ అన్న మోటార్ మీ ఇద్దరు ఆల్రెడీ ఆటో అచ్చులు ఈడు దాకుండా వీళ్ళ పొలం దాకుండా ఈ నుంచి బ్యాక్ చేసి గత వీళ్ళ నుంచే పోయిరా ఇక్కడ ఆడి దొక్కిరు అని వీళ్ళు గమనించారు. గంతేందుకు నేనే ఇప్పుడు నిన్న ఇవాళ వచ్చినా నేను చూడన్నాడు. వర్షం పడాలకు 2 రోజులు బంద్ పెట్టు మళ్ళీ మాట్లాడతారు మాట్లాడు. పటాన్లో పెట్టండి మాది రూటర్లు ఇప్పటికి ఒక 30-40 మోటార్లు పోయినాయా? ఈ 2-3 ఏళ్ళ మరి లింగంపేటలో మా మోటార్లు పోవడం జరిగింది. ఇంతకుముందు కూడా గతంలో అటు రైల్వే స్టేషన్ సైడ్ మోటార్లు పోయినాయి. కంప్లైంట్ కూడా ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏం దీనికి స్పందన అనేది లేకుండా పోతుంది. దీనిపై పోలీసు వారు దృష్టి పెట్టి మా మోటార్లు మాకు ఇప్పించగలరని విజ్ఞప్తి చెప్తున్నాం. సరే ఈ పొలం పంటకొచ్చే మూమెంట్లో మోటార్లన్నీ చుట్టుపక్కల అన్నీ ఎత్తుకపోతారు. ఈ రాత్రి 12 గంటలకు 11 గంటలకు అందరు ఉన్న టైంలో వస్తారు. ఈ ఆటో తీసుకొని వచ్చారు. ఎవరో వర్షం వర్షం పడ్డ టైంలో మేము ఇటు రాలేము 2 రోజులు. వచ్చే వరకు మోటార్ లేదు. ఇంతకుముందు 2 సార్లు అయింది. సెప్టెంబర్ 14 నాడు కంప్లైంట్ ఇచ్చినాం. ఆల్రెడీ ఎస్ఐ వచ్చిండు, చూసిర్రు చేసిర్రు, కంప్లైంట్ తీసుకున్నారు. మోటార్ల చుట్టూ తీసుకున్నారు. 20-30 మోటార్లు పోయినాయి. ఇంతవరకు దానికి రెస్పాన్స్ లేదు. మళ్ళీ ఒకసారి కంప్లైంట్ ఇచ్చినాం 2005లో సుధా. అయినా సుధా మోటార్లు పోతూనే ఉన్నాయి. ఇది అవుతలేదు. ఇది మొన్న 3 రోజుల కింద పోయింది, మళ్ళీ ఒకటి పోయింది. ఎంత ఉంటుంది ఒక్కొక్క మోటార్? ఒక్కొక్క మోటార్ 25 నుంచి 30 వేలు దాకా ఉంటుంది. 3 పోయినాయి? 2 పోయినాయి. ఎన్ని పోయినాయి ఊర్లో మొత్తం? ఎట్లా ఊర్లో మొత్తం 30-40 మోటార్ దాకా పోయినాయి. ఒక్క మోటార్ సుతా రిటర్న్ వచ్చినాయి లేవు, ఏది లేదు. లింగంపేట గ్రామంలో రైతులంతా కొడితే జగిత్యాల నుంచి 1-2 కిలోమీటర్ల దూరంలో వ్యవసాయ భూములు ఉంటాయి. ఈ లింగంపేట రైతాంగానికి అంటే అతి తక్కువ వ్యవసాయ భూమి, అంటే 20 గుంటల కోటి 30 గుంటల కోటి అట్లా మోటార్ బావులు దాక్కుని మోటార్లు పెట్టుకుంటే ఆ 20 గుంటలలో వ్యవసాయం చేస్తే వచ్చేటి 30,000 20,000. అంటే ప్రతి పంటకు ఒక మోటారు ఎత్తుకపోవడం వల్ల దీని మీద మరి పోలీస్ శాఖ ఎంత నిఘా దృష్టీకరిస్తుందో మరి వ్యవస్థల. అంటే 1 కిలోమీటర్ దాదాపు ఎస్పీ ఆఫీస్ నుంచి 2 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. 2 కిలోమీటర్లు. అంటే దీన్ని ఇంత ఒక సైరన్ ఇస్తే ఇక్కడ కినవాడి దొంగ అనేటోడు వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నా కానీ ఇక్కడ ఎస్పీ దాన్ని ఇంటెలిజెంట్ అది కానీ మరి సిఐ పరిధిలోని కానీ ఇది పట్టణ పరిధి కాబట్టి ఇక్కడ జగిత్యాల డివిజన్లే జగిత్యాల పట్టణంలో ఇంత చోరీకి దిగబడుతుందంటే అంటే ఒక రూటర్ ఇప్పుకపోయి అంటే రూటర్ వైరింగ్ ఇప్పుకపోతుండంటే మెకానిక్ షాప్కు
వీళ్ళు అందుబాటులో ఉంటుంది అన్నట్టు. అయితే మెకానిక్ షాప్ వల్ల మరి చేసేవాళ్ళు ఇది పాత ఇనుప సామాను కొనేవాళ్ళ. మరి దాని దృష్టి మీరు అది తీసుకొని మళ్ళీ మోటార్కు ఉన్న వైరింగ్ ఏంటి రాగి వైర్ ఉంటుంది కదా, కనెక్షన్ ఇచ్చే వైర్, ఆ రాగి వైర్ సుతా కట్ చేసుకపోయి వీటిని గుంజేసి కాలబెట్టి ఆ రాగి వైర్ను సుతా అమ్ముకునే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసే వ్యవస్థను మన తగ్గిస్తే ఈ వ్యవస్థ తొందరగా అదే అయిపోతుంది. మరియు మా 3 మోటార్లు అంటే 6 నెలలకు ఒక మోటార్, ఇంకొక 2 ఏసంగి పేన ఏసంగిలా 2 మోటార్లు, అంటే అంత నెగ్లిజెంట్గా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందంటే మరి ఇక రైతు భద్రత అనేది ఏ విధంగా ఉంటుందో దాన్ని మీ ద్వారా పోలీస్ వ్యవస్థకు తెలుపుతున్నామని ఈ గ్రామస్తులు నిరసన